Good morning, friends. Today we are going to learn a word a day. For level 1, word long, పొడవు, సుదీర్ఘమైన. Pronunciation long. Parts of speech adjective. Meaning measuring or covering a great length or a distance. Measuring అంటే కొలవడం, కవరింగ్ ఏ గ్రేట్ లెంగ్త్ ఎక్కువ పొడవును ఆక్రమించడం లేదా ఎక్కువ దూరాన్ని ఆక్రమించడం. షీ హ్యాడ్ లాంగ్ డార్క్ హెయిర్, ఆమెకి నల్లని పొడవైన జుట్టు ఉంది. ఆపోజిట్ షార్ట్. ఫర్ లెవెల్ 2, వర్డ్ డివైడ్, విభజించు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. డివైడ్, ప్రొనౌన్సియేషన్ డివైడ్. టు సెపరేట్ ఇంటూ పార్ట్స్, వేర్వేరు పార్ట్లుగా విభజించడం. టు మేక్ సంథింగ్ సెపరేట్ ఇంటూ పార్ట్స్, ఏదైనా వస్తువుని లేదా ఏదైనా వస్తువుని విభిన్న భాగాలుగా విభజించడం. యూసేజ్. ద క్వశ్చన్స్ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్, ఈజీ అండ్ హార్డ్. ప్రశ్నలు కష్టం, సులభం అనే 2 విభాగాలుగా విభజించబడాయి. ద బుక్ ఈజ్ డివైడ్ ఇంటూ 11 సెక్షన్స్. పుస్తకం 11 భాగాలుగా విభజించబడింది. సినానిమ్, నానార్థం, స్ప్లిట్ అప్. ఫర్ లెవెల్ 3, కంటిన్యూ, కొనసాగించు. వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. ప్రొనౌన్సియేషన్ కంటిన్యూ. మీనింగ్ టు కీప్ ఎగ్జిస్టింగ్ ఆర్ హ్యాపెనింగ్ వితౌట్ స్టాపింగ్, ఏదైనా జరుగుతున్నటువంటిది లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాన్ని అలాగే కొనసాగించడం. ఆర్ హ్యాపెనింగ్ వితౌట్ స్టాపింగ్, ఏదైనా జరిగేదాన్ని ఆపకుండా కొనసాగనివ్వడం. యూసేజ్. అవర్ ట్రెడిషన్స్ కంటిన్యూ టు దిస్ డే, మన యొక్క ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాలు ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. కాస్ట్ కంటిన్యూ టు రైస్, వ్యయాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా పెరగడం కొనసాగుతూనే ఉంది. కాస్ట్ వేరు, ప్రైస్ వేరు. ప్రైస్ అంటే ధరలు, కాస్ట్ అంటే వ్యయాలు. ఫర్ లెవెల్ 4, అపాయింట్ అంటే నియమించు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. ప్రొనౌన్సియేషన్ అపాయింట్. టు చూస్ సంబడి ఫర్ ఎ జాబ్, ఏదైనా ఒక ఉద్యోగానికి ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం, ఎంపిక చేసుకోవడం. పొజిషన్ లేదా ఏదైనా స్థానానికి. ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో కూడిన పదవులకి సెలెక్ట్ చేసుకోవడం, ఎంపిక చేసుకోవడం. ఫాతిమా బీవీ, ద ఫస్ట్ ఫిమేల్ జడ్జ్ టు బి అపాయింటెడ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మొదట మహిళా జడ్జిగా నియమించబడినటువంటి వ్యక్తి ఫాతిమా బీవీ, తమిళనాడు ఈవిడిది. ఎ లాయర్ వాజ్ అపాయింటెడ్ టు రిప్రజెంట్ ద చైల్డ్, పిల్లల్ని రిప్రజెంట్ చేయడానికి, ప్రాతినిధ్యం వహించడానికి లాయర్ని అపాయింట్ చేయడం జరిగింది, అంటే నియమించడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.